वृक्षाय धन्विधाय गत्यं वसानाचरपिनाकं विप्रदागहे नमस्ते अस्तु भगवः नमस्ते सहस्रगो हेतयोन्यमस्मन्निव बन्धुदाः सहस्राणि सहस्रनामोस्तव हेतयः कासामीशानो भगवः पराजेता मुखाकृते सहस्राणि सहस्रजो ये रुद्रादिभूम्या एषागो सहस्रयोजने वधन्वानि धन्मसि अस्मिन् महत्यर्णवे नरिक्षे भवादे नीलग्रीवाशिरन्धाशण्डादिमगो रुद्रा उपस्थिता वृक्षेश सस्पेञ्जरानि ఇస్తామా వారి కళ్యాణాన్ని అయ్యా శివయ్య అమ్మా పార్వతమ్మ మీ కళ్యాణాన్ని మేము చూడలేదమ్మా కానీ టీవీ5 హిందూ ధర్మం ఛానల్స్ ఆధ్వర్యంలో గత 13 ఏళ్లుగా ఈ పుణ్య భూమి మీద ప్రతి ఏడాది నిర్వహించేటువంటి ఈ కళ్యాణ క్రతువును మాత్రము కనులారా ప్రత్యక్షంగా ప్రతి నేలపై కూడా వీక్షించేటువంటి అవకాశాన్ని మా అందరికీ ప్రసాదిస్తున్నావు స్వామి అమ్మ ఏ క్షణాన మాకు దర్శనాన్ని కల్పిస్తారా అనే ప్రతి హృదయం ఆ ప్రతి కన్ను కూడా ఎదురు చూస్తుంది అపురూపమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాసేపట్లోనే స్వామి అమ్మవార్లు రాబోతున్నారు మంగళ వాయిద్యాల నడుమ ఉదయం ఎంతో అపురూపంగా రాజరాజేశ్వరి దేవి వారి ఆలయంలో చండీ హోమంతో నవావరణ పూజలతో రుద్ర హోమాలు నిర్వహించుకొని పినాకిని నదీ తీరంలో మంగళ స్నానాలు ఆచరించుకొని శివయ్య అంటే చాలు ఇప్పటి వరకు స్వామివారి రూపాన్ని మనమంతా కూడా ఏదో పులి చర్మాన్ని ధరిస్తాడు విభూతిని పూసుకుంటాడు రుద్రాక్షల మాల మాత్రమే వేసుకుంటాడు అమ్మ మాత్రమే మంగళ స్వరూపిణి అని మనం అనుకుంటూ ఉంటాం కాదు కాదు ఆది దంపతుల కళ్యాణంలో పరమేశ్వరుడు దివ్యంగా సుందరంగా తయారైతే ఎలా ఉంటుందో కాసేపట్లోనే ఈ కళ్యాణ వేదిక వద్ద కొలువుదీరే దంపతుల రూపంలో మనకు అనిపిస్తుంది అదిగో వస్తున్నారు ఏ Yes,
ఇవే బాగున్నాయంటే నోరు పూసుకోండి. లేదు కష్టాలు పోవాలి, దుఃఖాలు పోవాలి, అనారోగ్యం పోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతానము కావాలి, వివాహం జరగాలి, మంచి వంశములో అభివృద్ధి చెందాలి, ఓ బంగ్లా కావాలి, ఓ ఇల్లు కావాలి, ఓ 4 బెంజ్ కార్లు కావాలి, కుటుంబంలో గౌరవంగా ఉండాలి, దేశానికి సేవ చేసేంత గొప్ప వాళ్ళని కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అనండి. నేనేం వద్దు, నేను ఇట్లే ఉంటా మొద్దు లెక్క అనుకున్న వాళ్ళు మాత్రం అనకండి. కాలహర నా వరకైనా పడ్డది. నేను మామూలు వ్యక్తిని, ఇట్లే ఉంటా మొద్దు లెక్క అనుకున్న వాళ్ళు మాత్రం అనకండి. కాలహర సింహపురి అంటే సింహం లాగు. అందుకే ఆ అమ్మగారు అడగడము, సార్ ఒప్పుకోవడము సింహపురిలో జరగడం. కాలహర కష్టహర అంటే కష్టాలు పోతున్నాయి. కష్టహర సంకష్టహర దారిద్ర్యహర ఐశ్వర్యం ఇచ్చేది ఆయననే, సౌభాగ్యం ఇచ్చేది అమ్మనే. మరి అవి స్థిరంగా ఉండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి. దుఃఖహర ఆహా ఇప్పుడు అక్షతల్లాగా చిన్న చిన్న చినుకులను చిందిస్తూ ఇలా శిరస్సు పైన ఇలా శ్రీ పరమేశ్వర ధ్యాన సావధాన లక్ష్మీ సర్వ జగత్రైక శుభదా భూమిష్యతే భారతే ఛాయా సూర్యవధోపలోమతనయ స్వాహా సదారుండతే దేవి వారుణ గంగగా వణిసుతా కళ్యాణ సౌజావతి శ్రీ పరమేశ్వర విభర సర్వదా దుర్యా సదా మంగళం సావధాన
గట్టిగా పెడుతున్నారు. నమస్కారం చేసుకుని గట్టిగా అందరూ ఒక్కసారి గమనించండి. ఇలా పెట్టింది దేవ నమస్కారం. ఆ చేతులు జోడించి హృదయం దగ్గర మానవ నమస్కారం, మనుషులకు చేసే నమస్కారం. ఇది సంస్కారం. కానీ రాక్షస నమస్కారం ఇది కాక నమస్తే బాబు పడతాయి కదా. ఇక అది మంగళసూత్ర ధారణ జరుగుతుంది. చక్కగా అష్టోత్తరాలు చెప్పండి, బ్రహ్మాండంగా హారతి ఇవ్వండి. అది శివుడికి వేసొచ్చి మంగళసూత్రం చూపిస్తాం. ఓం శివ మాంగళ్య